హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ చేశానన్నమాట. ఓ అక్కో, ఏంటి ఈరోజు స్వీట్ చేసావు అంటారా? నా సంతోషానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటేమో నా ఛానల్లో 100 మంది సబ్స్క్రైబర్స్ దాటేశారనమాట. అదేవిధంగా ఈరోజు మా బావ పుట్టినరోజు, రెండు ఒకేసారి వచ్చాయి కాబట్టి ఈ సంతోషంలో గులాబ్ జామున్ చేసేస్తున్నాను. అబ్బో, 100 మంది సబ్స్క్రైబర్కే నువ్వు స్వీట్ చేయాలా అంటారా? నా ముక్కు మొహం తెలియకుండా ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న ఈ ఛానల్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. మీ లవ్ అండ్ సపోర్ట్తో 100 మంది అయితే దాటేశారు. ఇక ముందు కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఈ స్వీట్ని మీకోసం డెడికేట్ చేస్తున్నాను. ఇంతకీ మీరు ఎప్పుడైనా ఇంట్లో గులాబ్ జామున్ ట్రై చేశారా? నేను ఎప్పుడూ చేస్తాను, కానీ ఇంత పర్ఫెక్ట్గా ఇప్పుడే వచ్చాయన్నమాట. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గులాబ్ జామున్ పిండిని గోరువెచ్చని పాలతో ముద్దగా కలుపుకొని చేతికి నెయ్యి రాసి ఉండలుగా చుట్టి పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టి కప్పున్నర చొప్పున పంచదార, ఒక గ్లాస్ నీళ్లు, ఇలాచి పొడి వేసి పాకం వచ్చాక పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద బాండి పెట్టి తగినంత నూనె పోసుకొని ముందుగానే చుట్టిన గులాబ్ జామున్ బాల్స్ని ఎర్రగా వేపి పక్కన పెట్టుకోండి. పాకం గోరువెచ్చగా అయ్యాక ఈ బాల్స్ని ఆ పాకంలో యాడ్ చేయండి. అంతే, గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి అబ్బా. అలాగే మా బావకి విషెస్ కూడా చెప్పండి అబ్బా. ఉంటా మరి, బాయ్.